గురువు చెప్తున్నాడు, నువ్వు ఆత్మలు దైవాత్మ స్వరూపులారా అంటున్నాడు. కానీ ఓ మానవులారా అని ఎవరన్నా అన్నారు అంటే అందరూ దైవాత్మ స్వరూపులారా, ఉపనిషత్తులు కూడా ఆత్మ స్వరూపులారా అని చెప్తున్నది. అందరూ ఒప్పుకున్నారు. కానీ నువ్వే ఒప్పు, నేను రాబోయేను ఫలానయ్య ఒప్పుకును, నేను దేవున్నా అంటే రామరామూ ఏం చేయాలి? నువ్వే ఒప్పుకున్నప్పుడు ఏం శాస్త్రం ఏం చేయాలా, గురువు ఏం చేయాలా, దేవుడు ఏం చేయాలి? వాళ్ళందరూ నీవు దేవుడవే, నీవు ఆత్మస్వరూపుడవే అని చెప్పన్నానుగా నువ్వే ఒప్పు. నేను రాను ఇదే అర్థం నీకు అందుకోసమని మానవుడు సాధన సంపత్తి ఉంటే, జగతవాది సాధన ఉంటే ఈ మాటలో ఉన్న మర్మం నీకు బోధపడు. ఎప్పుడో ఒకసారి ఉపదేశం తీసుకొని ఎప్పుడో ఒకసారి దండం పెట్టగలిగితే ఇందులో ఉన్న మర్మం నీకు అర్థమవుతుందా? మంత్రం విన్నారు, మననం చేస్తున్నారు, కానీ దాని అర్థం తెలుస్తున్నారా? లేదు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదు. ఏ గురుపుత్రులైనా కానీ స్నానం చేయగానే కొద్దిసేపు అనుష్ఠానం చేసుకుంటారు, ఇంకా దండ పెట్టి అయిపోయింది, రేపటిదాకా తీసి మళ్ళీ ఇక రేపటిదాకా ఈ జోలి లేదు. ఇట్లా ఎన్నొద్దులు చేసినా కానీ కడతేరు కదా, కుదరదు. ఇట్లా ఒక చిన్న మాట చెప్తా. ఉపదేశం ఇచ్చింది నేను, ఉపదేశం ఇచ్చింది నేను, పూజ చేసింది దేహం. ఈ దేహం మీకు ఉపదేశం ఇచ్చినా? ఈ దేహం మీకు ఉపదేశం ఇచ్చిందా? ఇచ్చింది నేను. నాకు పూజ చేస్తున్నా. ఇప్పుడు నాకు పూజ నీకెన్నడు చేస్తాను, ఆనాడు నువ్వు ముక్తి పొందుతావు. సద్గురు దర్శనం జన్మ పావనం. నేనంటే పెద్దోళ్ళను. నీకు ఎవరు ఉపదేశం ఇచ్చిందో వాడిని నువ్వు గ్రహించిన దేహమే చూసినావు, దేహమే అనుకుంటున్నావు. ఈ దేహం ఎవరికైనా ఉపదేశం ఇవ్వచ్చలా? దీనికి ఎవరికైనా నమస్కారం పెట్టచ్చలా? దీనికి అందుకున్న స్థలా? దీనికి దేహమే గురువు అంటున్నావు, దేహమే నేనంటున్నావు. ఈ దేహము నేను అన్న భావన మనకి ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా మనకు దైవం దేవుడు దొరకదు. దేవుడిని వెంకటలిగి పోతున్నారు. ఇప్పుడు మీరు ఎన్నో ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చినాయి కదా మన రేవంత్ రెడ్డి గారు. ఈ తెలంగాణలో ఉన్న దేవుళ్ళన్నీ చూసిండు. తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఏడాడ ఉన్నాయో అన్నీ చూసిండు. ఇక చాలనిపించిందా? చాలనిపించిందా? ఇక మళ్ళా చూసి ఏంటి అనిపిస్తున్నదా? మొత్తం మీరు దేశంలో ఎన్నో యాత్రలు చేసేసిండ్రు, ఎన్నో యాత్రలలో ఎన్నో దేవుళ్ళను మీరు చూసిండ్రు. మరి చాలనిపించిందా? ఇక మళ్ళా చూడంత అనిపించిందా? ఇంకా ఎన్ని మాటలు తిరిగితే ఇక దేవుడు మీకు అర్థమవుతాడు? ఇంకా ఎన్ని మాటలు మీ జీవితం అంతా ఎదిగినా నీకు దేవుడు అర్థం కాదు. అదే నీ దగ్గర ఉన్న దేవుడే నీకు అర్థమైతలేదు, అక్కడ ఉన్న దేవుడు నీకేం లేదు. తన యందున్న దేవుడే నీవు అర్థం చేసుకోలేదు. నీ యందే దేవుడున్నాడు. ప్రతి ప్రాణిలో దేవుడున్నాడు. అవును, ఆయన దేవుడు ఉన్నాడు. యాదవులో నెత్తిలో ఉన్నాడు, మరి కార్యంలో ఉన్నాడు, యాడున్నాడు, ఇది యాడున్నాడు. యాడన్నా ఉంటే డాక్టర్లు ఎన్నో ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక్క డాక్టర్ కన్నా దేవుడు కనబడ్డా? శరీరం అంతా నీకు చూస్తున్నాడు కదా.
శరీరం అంతా ఈరినప్పుడు ఒక్కసారన్నా కనిపించిందా ఆయనకు? కనిపించదు. మీరు తిరిగితే దొరికిందా? మీకు కనబడ్డా దేవుడు ఎక్కడైనా? మూర్తులను చూసి దేవుడు అంటున్నాడు. మూర్తులు దేవుడే. భావించినంతసేపు దేవుడు, భావిస్తే దేవుడు, భావించకుంటే కాదు. నువ్వు దేవుడు అంటే దేవుడు, కాదు అంటే కాదు. కానీ నిజమైన దేవుడు నీ అన్నయ్య ఉన్నాడు. 6 నిమిషం నీకే సేవ చేస్తున్నాడు. 6 నిమిషం సేవ చేసే దేవుడే నీకు తెలుస్తలేదు. కానీ తిరగబోతున్నావు, నవ్వుతున్నాడు. ఎట్లా అంటే ఆకాశంలో చూడబోతా అన్నాడు. ఏడాది ఆకాశం, నీ ఇక్కడనే ఉన్న ఆకాశము. ఎటుపోతున్నావు అంటే నేను దేవుడు చూడబోతున్నా. అదే నీ దగ్గరనే ఉన్నది కదా. నా దగ్గర ఉన్నది, నా దగ్గర లేదు, అలా ఉన్నది. దూరం చేసేస్తున్నాడు. కాశీలో ఉన్నాడు దేవుడు. ఎన్ని కిలోమీటర్ల దూరం అయిపోయాయి? 2000 కిలోమీటర్ల దూరం అయిపోయాడు దేవుడు. తిరుపతిలో ఉన్నాడు దేవుడు. 700 కిలోమీటర్ల దూరం అయిపోయాయి దేవుడికి మాట. ఎంత దూరం దేవుడిని చూసినాక నీకు ముక్తి ఎత్తని. ఏ రూపు చూసినాను నిక్కముగా ఆ రూపు తానే ఎరుగు. ధీరుడై ఇటు ధరించిన మోక్షాధికారుడవు రామ రామ. రామరామచంద్రుడు చాలా పైసల. ఏ రూపు చూసినాను, ఏ చూసినా అది దేవుడే అన్న. ఈ ప్రకారంగా ఎప్పుడు నీకు అర్థమవుతుందో అప్పుడు నీకు ముక్తి వస్తుంది. ఇక్కలేదు, విశ్వత్తుడు లేదు. ఏమైనా కానీ అది పోయింది, మన ఆలోచించినట్టు మనం తక్కువ మనం పోగలం. ఎంతసేపు బయటకు